వెల్కమ్ టు థింక్ టు ఇన్వెస్ట్ అండి. థింక్ టు ఇన్వెస్ట్లో ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే స్టాక్ వచ్చి వేదాంత అండి. వేదాంత లిమిటెడ్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ వేదాంత లిమిటెడ్ అనేది కంపెనీ స్టాక్ మార్కెట్లో నుంచి డీలిస్ట్ అవబోతుంది. అంటే డీలిస్ట్ అవ్వాలి, అంటే డీలిస్ట్ చేస్తాము అని చెప్పని ఈ కంపెనీ ఫౌండర్ ఎవరైతే అనిల్ అగర్వాల్ ఉన్నారో వాళ్ళు ఈ ఎన్ఎస్సిలో నుంచి బిఎస్సిలో నుంచి రెండిట్లో నుంచి కంపెనీ డీలిస్ట్ చేయాలని చెప్పని అనుకుంటున్నారండి. సో దీని గురించి కొంతమంది అడిగారు, అంటే ఏంటి ఇప్పుడు డీలిస్ట్ చేసేస్తే ఏంటి పరిస్థితి ఏంటి అనేది. కొంతమంది స్టాక్స్ అంటే ఒక 1 year 2 years బ్యాక్ 3 years బ్యాక్ 4 years బ్యాక్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఎందుకంటే ఈ నాన్ ప్రమోటర్స్ వచ్చి ఆల్మోస్ట్ 48.74-94 దాకా ఉన్నారు, 48.74 దాకా. సో వీళ్ళందరూ స్టాక్స్ ఏదైతే చాలా ఏళ్ళ క్రిందట బై చేస్తున్నారు వీళ్ళందరూ, అంటే స్టాక్ మంచి మూమెంట్లో ఉన్నప్పుడు బై చేశారు. సో ఇప్పుడు ఈ నిర్ణయము అనిల్ అగర్వాల్ గారు ఎవరైతే వేదాంత గ్రూప్ ఫౌండర్ ఉన్నారో ఆయన తీసుకుంటానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే కొన్ని కారణాలు మార్కెట్లో ఉన్న కారణాలని మీకు ఇప్పుడు చెప్తున్నాను. అదేంటంటే ఇప్పుడు వాళ్ళు కొద్దిగా ఎందుకనో అంటే కంపెనీ పర్ఫార్మెన్స్ విషయంలో అయినా లేకపోతే వాళ్ళ పాలసీస్ ఏదైతే కొన్ని పాలసీస్ మరి గవర్నమెంట్ దగ్గర ఉండే వాళ్ళ నుంచి వచ్చే పాలసీస్ ఏదో వాళ్ళకి మరి నచ్చక ఏంటో మరి తెలీదు. కొన్ని అయితే అంటే ఇట్లాంటి కారణాలు కొన్నిటి ద్వారా వాళ్ళు ఏంటనంటే ఈ ఈ అందులో ఈ డెట్ పెరిగిపోవటం, తర్వాత ఈ డెట్ అనేది ఆల్మోస్ట్ వీళ్ళకి 7 billion దాకా డెట్ ఉందండి. ఇప్పుడు తొందరలో ఇంకొక 1.9 billion కలిపి వాళ్ళు పే చేయాల్సి ఉంది. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇంకోటి పబ్లిక్ లిమిటెడ్గా, అంటే ఇప్పుడు మన స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవ్వాలంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయి ఉండాలి కాబట్టి సో వీళ్ళు ఏంటంటే ప్రైవేట్ కంపెనీగా మారాలన్న ఉద్దేశంతో కూడా ఉన్నారు. ప్రైవేట్ కంపెనీగా మారి అంటే ఒక కార్పొరేట్ గవర్నెన్స్, అంటే వాళ్ళు ఒక మంచి శక్తిగా ఎదగాలన్న ఒక ఇంటెన్షన్ ఉద్దేశంతో సో వాళ్ళు ఈ పబ్లిక్ లిమిటెడ్ నుంచి ప్రైవేట్ లిమిటెడ్కి అవ్వాలన్న ఉద్దేశంతో కూడా డీలిస్ట్ అవ్వాలని చెప్పని అనుకుంటున్నారు. సో ఇంకోటి పాలసీస్ ఏదో వాళ్ళకి కొన్ని నచ్చక ఆయన కొద్దిగా అసంతృప్తితో ఉన్నాడని కూడా ఉంది. అంటే పాలసీస్ వాళ్ళకి నచ్చక. తర్వాత పర్ఫార్మింగ్ వైజ్గా చూసుకుంటే కంపెనీ ఒక 2-3 years నుంచి పర్ఫార్మింగ్ సరిగ్గా లేదండి. అంతకుముందు 2018లో మనం చూసుకుంటే 17లో బాగానే పర్ఫార్మ్ చేయింది. తర్వాత 18కి వచ్చేసరికి ఈ స్టాక్ ఏదైతే ఉందో ఇది 200-300 మధ్యలో బాగానే స్టాక్ రన్ అయింది. అంటే ఒక సందర్భంలో 300 కూడా దాటింది, 330-332 దాకా కూడా వెళ్ళింది ఈ స్టాకు 2018లో. అయితే ఆ స్టాకు 2018లో తీసుకుంటే 200-300 బిలోలో, అంటే ఈ మధ్యలోనే ఆ ట్రేడింగ్, అంటే ఆ స్టాక్ అనేది ట్రేడ్ అవటం అనేది జరిగింది. నెక్స్ట్ మనం 2019లో తీసుకుంటే ఈ స్టాకు 100-200 మధ్యలోనే ట్రేడ్ అవటం మొదలుపెట్టింది. అంటే 200కి దిగింది 2019లో. ఎప్పుడైతే దిగిందో అక్కడ నుంచి 200 దాటట్లేదు, అంటే ఈ 200 నుంచి 100 మధ్యలోనే ట్రేడ్ అవుతూ వచ్చింది. సో ఇప్పుడు 2020 తీసుకుంటే ఈ స్టాక్ 100కి దిగింది. అంటే ఈ కరోనా సిచ్యువేషను ఇంకోటి వీటి వల్ల ఏంటంటే మనకి అన్ని స్టాక్స్ తగ్గినట్టుగానే ఈ స్టాక్ కూడా తగ్గింది. అయితే ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే ఇది 100 దాటట్లేదు. అంటే 18లోనేమో 2018లో 200-300 ఈ మధ్యలోనే ట్రేడ్ అయింది. 19లో తీసుకుంటే మనకి 100-200 మధ్యలోనే ట్రేడ్ అయింది. ఇప్పుడు 2020లో తీసుకుంటే 100 లోపే ట్రేడ్ అవుతుంది. సో ఇలాంటి కారణాల దృష్ట్యా అంటే రేపు ఈ 2020 సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంకి కూడా ఇప్పుడు నిఫ్టీ 50లో ట్రేడ్ అవ్వాలంటే దాని పర్ఫార్మెన్స్ అనేది కూడా చూస్తారండి. నిఫ్టీ 50లో ట్రేడ్ అవ్వటానికి పర్ఫార్మెన్స్ ఏంటి ఎలా ఉందనేది చూస్తారు. అంతకుముందు కొన్ని
స్టాక్స్ మనకి హెచ్పిసిఎల్ ఇట్లాంటివి కూడా నిఫ్టీ 50లో ట్రేడ్ అవుతూ ఉంటే పర్ఫార్మెన్స్ నాన్ పర్ఫార్మింగ్గా ఉందని చెప్పని స్టాక్ దాన్ని తీసేశారు. సో అట్లాంటి తీసేసే దాంట్లో కూడా అంటే నిఫ్టీ 50లో కూడా రేపు ఈ ఇయర్ ఈ 2020 సెప్టెంబర్ అక్టోబర్ వచ్చే టయానికి ఈ వేదాంత నిఫ్టీ 50లో కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే దీని మార్కెట్ క్యాప్ చూస్తే ఎక్కువే ఉంది, లార్జ్ క్యాప్ ఇది. మార్కెట్ క్యాప్ చూస్తే లార్జ్ క్యాప్ 33,000 అబోవ్ ఉంది ఇది. సో ఇంతకుముందు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన కంపెనీయే వేదాంత. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నాన్ పర్ఫార్మింగ్గా ఉంది కాబట్టి, గత కొన్నేళ్ళుగా చూసుకుంటే నాన్ పర్ఫార్మింగ్గా ఉంది కాబట్టి ఈ ఇయర్లో ఒకవేళ అది నిఫ్టీ 50 నుంచి కూడా ఎన్ఎస్సికి వెళ్ళిపోయేదానికి కూడా అంటే నిఫ్టీ 50 నుంచి కూడా తీసేసేదానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్న స్టాక్ అండి. కొన్ని స్టాక్స్లో తీసుకుంటే వేదాంత అనేది నెంబర్ 1గా ఉంటుంది, అంటే దాంట్లోంచి నిఫ్టీ 50లోంచి తీసేసే దాంట్లో. సో ఇలాంటివన్నీ అంటే వాళ్ళు ఏదన్నా డెసిషన్ తీసుకునేటప్పుడు అన్నీ చూసి తీసుకుంటారు కాబట్టి ఇలాంటి కారణాలు ఇంకా చాలా ఉన్నాయి. సో వీళ్ళ పాలసీస్ నచ్చక కొన్ని అసంతృప్తితో ఉన్నారు. రెండోది ఇట్లా ఏదన్నా పర్ఫార్మెన్స్ సరిగ్గా లేని కారణంగా సో డెట్ పెరిగిపోతుంది. స్టాక్ చూస్తేనేమో ఎప్పుడు అలాగే ఉంటుంది, దీనికి ఏమి గ్రోత్ అనేది కనపడట్లేదు. అంటే ఇది ఒకప్పుడు బాగా ట్రేడ్ అయ్యి మంచి గ్రోత్ ఇచ్చిన స్టాకు, చాలా స్ట్రాంగ్ ఉండే స్టాకు ఇప్పుడు నాన్ పర్ఫార్మింగ్గా ఒక 2 years నుంచి అలాగే ఉంటాం. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే అనిల్ అగర్వాల్ గారు డీలిస్ట్ చేయాలన్న డెసిషన్ని చెప్పారు, చేయాలని చెప్పని. ఈ మే నెల 18న దీనికి సంబంధించి బోర్డు మీటింగ్ కూడా జరగబోతుంది. అంటే డీలిస్ట్ చేయాలా, డీలిస్ట్ చేయొద్దా ఏంటనేది, డీలిస్ట్ చేద్దామని అనుకొని వాళ్ళు చెప్పారు. దానికి సంబంధించి బోర్డు మీటింగ్లో అయితే వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి వెంటనే అయితే ఈ స్టాక్ అనేది స్టాక్ మార్కెట్లో నుంచి అయితే తీసేయటం అనేది జరగదండి. ఎందుకనంటే దీనికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే మనం ఇప్పుడు వాళ్ళు బోర్డు మీటింగ్లో ఒప్పుకొని బోర్డు మీటింగ్లో తీసేయాలని చెప్పని అనుకుంటే ఒక 2 ఉంటాయండి. ఇప్పుడు వాలంటరీ ఉంటుంది, అన్వాలంటరీ ఉంటుంది. అంటే వాలంటరీ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు వాలంటరీ తీసుకుంటే మనకి ఇప్పుడు తాత్కాలికంగా డీలిస్ట్ అవటం ఒకటి, లేదు ఇక శాశ్వతంగా డీలిస్ట్ అయిపోతాము, ఇంకా ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఈ వేదాంత అనేది స్టాక్ అనేది ట్రేడ్ అవ్వదు అనేది ఒకటండి. ఈ రెండిట్లో ఏ రెజల్యూషన్ పాస్ చేస్తారో బోర్డు మీటింగ్లో తెలియదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ డెసిషన్ తీసుకొని దాన్ని బట్టి రేపు 18th తర్వాత వాళ్ళు ఏ డెసిషన్ అయితే తీసుకుంటారో ఆ డెసిషన్ తీసుకొని వాళ్ళు బోర్డు రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుందండి. అది ఆల్మోస్ట్ మరి సంవత్సరం పట్టుద్దా, 6 నెలలు పట్టుద్దా, 4 ఏళ్ళు పట్టుద్దా తెలియదు. ఎందుకనంటే వాళ్ళు బోర్డు మీటింగ్లో వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేసి ఓకే చేసుకున్న డీలిస్టింగ్ చేయాలని చెప్పని నెక్స్ట్ దీన్ని ఒక బ్యాంక్ మర్చెంట్ అంటే ఇస్తారు, బ్యాంక్ మర్చెంట్కి ఇస్తారు. అంటే వాళ్ళు ఏంటంటే మిడిల్ మ్యాన్ అనమాట. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే ఈ ప్రమోటర్స్ ఉన్నారో, ప్రమోటర్స్ డీలిస్టింగ్ చేయాలని అనుకున్నారు, నాన్ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే స్మాల్ ఇన్వెస్టర్స్, రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇప్పుడు డీలిస్టింగ్ అంటే అవుతాయి కాబట్టి షేర్స్ అన్ని వాళ్ళే కొనుక్కుంటారు కాబట్టి ప్రమోటర్స్, నాన్ ప్రమోటర్స్ దగ్గర నుంచి. సో వీళ్ళందరూ కూడా ఒప్పుకోవాలి. వాళ్ళు ఇచ్చిన ప్రైస్ వచ్చి 87.5%, అంటే 87.5 రూపీస్ దగ్గర స్టాక్ అనేది వాళ్ళు తీసుకుంటామని చెప్పారు వేదాంత ప్రమోటర్స్, అనిల్ అగర్వాల్ గారు. అయితే ఈ ప్రైస్కి ఇచ్చేస్తారా అంటే ఈ నాన్ ప్రమోటర్స్ ఎవరు ఈ ప్రైస్కి ఇవ్వరండి. ఎందుకనంటే దీన్ని బుక్ వాల్యూ తీసుకుంటే 200 అబోవ్ ఉంది, బుక్ వాల్యూ తీసుకుంటే 200 అబోవ్ ఉంది. సో వీళ్ళు అంతకుముందు చాలా 300 పెట్టి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, 280 పెట్టి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, ఇలాగ ఉన్నారు. కాబట్టి అంత లాస్ అయితే ఎవరు భరించారు. చాలా మందికి చాలా పెద్ద మొత్తంలో ఈ షేర్స్ అనేది ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే వీళ్ళు ఎవరైతే నాన్ ప్రమోటర్స్ ఉన్నారో వీళ్ళు అంత తొందరగా అయితే ఒప్పుకోరు. వాళ్ళకు బిడ్డింగ్ అనేది ఇవ్వటం అనేది వాళ్ళు బిడ్డింగ్ అనేది చెయ్యాలి. ఎవరైతే ఈ రీటైల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వీళ్ళకి ఒక ఫామ్ అనేది పంపిస్తారు, వాళ్ళ ఫామ్ని పోస్టల్ ద్వారా పంపించాలి. సో వాళ్ళు బిడ్డింగ్ చేయాలి. అంటే వాళ్ళు 150 చేస్తారా, 200 చేస్తారా, 250 చేస్తారా,
ఏదో ఒక ప్రైస్ అయితే చేయాలి. సో మెజారిటీ ఎవరిది ఏది అనేది ఇలాంటివన్నీ ప్రాసెస్ అంతా అవ్వటానికి చాలా టైం తీసుకుంటుందండి. ఈ ప్రాసెస్ అంతా అయ్యి ఒక ఫైనలైజ్ అయ్యి, సో ఇంకా వాళ్ళు ఇంకా పూర్తిగా ఇందులోంచి డీలిస్టింగ్ అంటే ఇంకా కంపల్సరీగా అంటే డీలిస్టింగ్ అయిన తర్వాత ఇంకా మేము ఇంకెప్పుడు స్టాక్ మార్కెట్, ఇండియన్ స్టాక్ మార్కెట్లో వేదాంత అనేది ట్రేడ్ అవ్వదు అనే ఒక బోర్డ్ రెజల్యూషన్ ఏదన్నా వాళ్ళు అట్లా రెజల్యూషన్ పాస్ చేసుకుంటే ఈ ప్రాసెస్ అంతా అవటానికి అయితే చాలా టైం పడుతుంది. ఒకవేళ వాలంటీర్గా ఏదన్నా ఇప్పుడు డీలిస్ట్ అవుతాం తర్వాత ఎప్పుడన్నా వస్తామని అనుకున్నా ఈ ప్రాసెస్ అంతా అవడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే సెబీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుందండి. సో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో ఇన్వెస్టర్స్కి సంబంధించి ఎవరైతే ఇప్పుడు ఈ బిడ్డింగ్ చేసేటప్పుడు చాలా ఉంటుంది ప్రాసెస్. ఎందుకంటే ఏసర్ ఆయిల్కి సంబంధించి వాళ్ళు ఇలాగే డీలిస్ట్ అయ్యారండి మన ఇండియన్ స్టాక్ మార్కెట్లోంచి. అప్పుడు ఆల్మోస్ట్ 4 to 4 years దాకా పట్టింది వాళ్ళకి. అంటే వాళ్ళు డీలిస్ట్ అవ్వటానికి 4 years దాకా పట్టింది. సో ఇప్పుడు ఈ వేదాంతా కూడా డీలిస్ట్ అవ్వటానికి అంటే ఒక ప్రైస్ని ఒప్పుకునేదానికి నెక్స్ట్ మనం చూస్తే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు, ఎఫ్ఐఐ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ 12% దాకా ఉన్నట్టుంది, 11.12% దాకా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒప్పుకోవాలి. సో అందరూ ఒప్పుకుంటేనే ఈ డీలిస్టింగ్ అనేది అయితే జరుగుతుంది. సో ఈ అందరూ ఒప్పుకొని ఒక ప్రైస్ అనేది ఇప్పుడు ఎవరైతే అనిల్ అగర్వాల్ గారు ఉన్నారో వాళ్ళు వేదాంత గ్రూప్ వాళ్ళు మేము 87.5 రూపీస్ 5 పైసా కాదు, మేము 200 రూపీస్ ఇస్తామనో లేకపోతే ఇట్లా ఏదన్నా లేకపోతే 150 180 రూపీస్ ఇస్తామనో ఏదో ఒక ఒప్పుకుంటే అక్కడ ఏదన్నా ఒక సర్దుబాటు జరిగి ఓకే అయిద్దేమో. కానీ ఇంత తక్కువకైతే వీళ్ళు నాన్ ప్రమోటర్స్ అయితే కానీ లేకపోతే మామూలుగా మ్యూచువల్ ఫండ్స్ అయితే కానీ అమ్మేదానికైతే సిద్ధంగా ఉండరండి. సో ఎవరి దగ్గర అయితే స్టాక్స్ ఉన్నాయో వాళ్ళు ఏదన్నా అవకాశం ఉంటే యావరేజ్ చేసేదానికి చూసుకొని, అంటే ఎక్కువగా ఏదన్నా తీసుకుంటే 150 దగ్గర 160 దగ్గర ఏదన్నా తీసుకుంటే నేను యావరేజ్ చేసుకొని ఇప్పుడున్న స్టాక్ పొజిషన్ ఏదైనా కొద్ది కరెక్షన్ వచ్చి తగ్గితే లేకపోతే ఇప్పుడైనా పర్లేదు యావరేజ్ చేసుకొని బయటకు వచ్చే పని అయితే వచ్చేయచ్చు. ఒకవేళ లేదని అనుకుంటే ఈ డీలిస్టింగ్ అనేది అయితే ఈ నెలలో 2 నెలల్లో 6 నెలల్లో అయితే ఏం జరగదండి. డీలిస్టింగ్ అనేది ఏంటంటే చాలా టైం తీసుకుంటుంది. అదంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి కూడా ఆల్మోస్ట్ చాలా టైం తీసుకుంటుంది. సో అప్పటిదాకా కూడా ఈ వేదాంత స్టాక్ అనేది ట్రేడ్ అవుతూనే ఉంటుంది. అది రేపు 100 రూపాయలకి వెళ్ళొచ్చు, 150కి వెళ్ళొచ్చు, 120కి వెళ్ళొచ్చు. సో అలా వెళ్ళేదానికి కూడా అవకాశం ఉంది. ఎందుకనంటే అలా వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఏదైనా పర్ఫార్మింగ్ బాగుందిలే అని చెప్పని వెనక్కి తీసుకునే దానికి కూడా అవకాశం ఉండొచ్చు. అయితే బోర్డు రెజల్యూషన్ మళ్ళీ దానికి తర్వాత మళ్ళీ వేరేగా పాస్ చేసుకోవాలి. సో ప్రస్తుతానికైతే మటుకు ఎవరైతే ఈ తక్కువలో తీసుకున్నారో 70-80 దగ్గర తీసుకున్నారో మీరు ట్రేడింగ్ అనేది ఇంట్రా ట్రేడింగ్ లేకపోతే షార్ట్ సెల్లింగ్ అనేది చేసుకున్న పని చేసుకోవచ్చండి. లాంగ్ టర్మ్లో అయితే మటుకు రేపు 18th తర్వాత ఏ డెసిషన్ వస్తుంది అంటే వీళ్ళు పూర్తిగా బయటకు వచ్చేస్తారా, లేకపోతే పూర్తిగా బయటకు వచ్చినా లేకపోతే వాలంటీర్గా బయటకు వెళ్ళిపోయినా స్టాక్ అనేది పెరుగుద్దా తగ్గుద్దా అనేది చూసుకుంటే ఇప్పుడు మీరు ఏదన్నా ఒక 70sలో కొనున్నారు అనుకోండి, 77 78లో కొనున్నారు అనుకోండి, ఇప్పుడు 87.5 రూపీస్కి అయితే 5 పైసాకి అయితే వాళ్ళు తీసుకుంటారు కంపెనీ వాళ్ళు. అయితే ఈ మిగతా వాళ్ళు ఎవరైతే ఇంతకుముందు ఆల్రెడీ ఓల్డ్గా అంటే చాలా ఏళ్ల కిందట షేర్స్ పెట్టుకొని ఉన్నారో వాళ్ళు ఈ స్టాక్ పెరుగుతుంది ఇది మళ్ళీ 200కి వస్తుంది 300కి వస్తుంది అని ఎవరైతే హోప్స్లో అప్పుడు కొనుక్కొని ఉన్నారో వాళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు తగ్గుతుంది. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. వాళ్ళకి ఏదన్నా ప్రైస్ వాళ్ళు బిడ్డింగ్ చేసినప్పుడు వాళ్ళు మాకు ఇది 250 ఇవ్వండి లేకపోతే ఈ 280 ఇవ్వండి అని ఏదన్నా పెడితే ప్రపోజల్ దానికి మీడియాగా ఉన్న మర్చెంట్ ఎవరైతే వాళ్ళు కూడా దాన్ని ప్రపోజల్ తీసుకొని దాని కంపెనీకి వాళ్ళు కూడా ఒప్పుకుంటే అప్పుడు ఏదన్నా డీలిస్టింగ్ అనేది జరుగుతుంది. లేకపోతే ఏంటంటే ఇది ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది, ట్రేడ్ అవుతూనే ఉంటుంది, స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతూనే ఉంటుంది. వాళ్ళు ప్రైస్ ఒప్పుకొని ఇస్తే ఓకే, కానీ లేకపోతే ట్రేడ్ అవుతూనే ఉంటుందండి. సో అట్లాగేంటంటే ఇది వెంటనే అయితే డీలిస్ట్ అయితే అవ్వదు. ఎందుకంటే వీళ్ళకి ఈ వేదాంతాకి సంబంధించి పర్ఫార్మింగ్ సరిగ్గా లేదు కాబట్టి ఈ అప్పు కూడా డెట్ అనేది కూడా పెరుగుతుంది. సో వాళ్ళకి ఆ ఫైనాన్స్ ఏదైతే ఇవ్వటానికి కూడా ఈ జేపీ మోర్గన్ బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా
ముందుకు వచ్చారు. సో దాంట్లో నుంచి ఇంచుమించు ఒక 33,000 కోట్లు 12,000 కోట్ల దాకా వాళ్ళు గ్యాదర్ చేసి దీన్ని ఎవరైతే షేర్స్ ఉన్నాయో ఆ షేర్స్ మళ్ళీ రిటర్న్ తీసుకునేదానికి అమౌంట్ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు బ్యాంకర్స్. సో అందువల్ల ఏంటంటే అంటే ఆ టర్మ్స్ అవన్నీ జరుగుతున్నాయి అంటే టర్మ్స్ జరుగుతున్నాయి. సో అందువల్ల ఏంటంటే ఈ స్టాక్ అనేది అయితే ప్రస్తుతానికి అమ్మేసుకొని బయటకు వచ్చినా పర్వాలేదు. ఎవరైతే తక్కువలో తీసుకొని ఉన్నారు అంటే 77 ఆ రేంజ్లో 78 ఏదన్నా ఉన్నప్పుడు అక్కడ తీసుకున్న వాళ్ళు ఏమన్నా ఉంటే అమ్మేసుకొని వచ్చే పని అయితే వచ్చేసేయండి. లేదు కొద్ది రోజులు ఉంచుకొని ఏదన్నా 120, 130, 140 దగ్గరికి వెళ్తే అక్కడ ఏదైనా అమ్ముదామని అనుకున్నా పర్లేదు. అయితే డీలిస్టింగ్ అవ్వటం అనేది ఏంటంటే వాళ్ళు ఎన్నో అంటే వాళ్ళకున్న ఏవైతే ఉన్నాయో రీజన్స్ ఇంకా వాళ్ళకి కంపెనీ అన్నాక వాళ్ళకి ఏవేవో రీజన్స్ ఉంటాయి. సో అట్లాంటి రీజన్స్లో వాళ్ళు ఎందుకు ఈ విధంగా డెసిషన్ తీసుకున్నారు అనేది అంటే కొన్ని రీజన్స్ అయితే ఇవ్వండి. ఇంకా ఏమన్నా ఉండొచ్చు. ఎందుకంటే అనిల్ అగర్వాల్ గారు లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా అంతకుముందు డీలిస్టింగ్ అనేది చేసుకున్నారు ఆ కంపెనీని. సో ఫస్ట్ ఇండియన్ కంపెనీ ఆల్మోస్ట్ $660 మిలియన్ దాకా వాళ్ళు అప్పుడు ఫస్ట్ ఇండియన్ కంపెనీ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవటం అనేది జరిగింది. తర్వాత కొన్నేళ్ళకే ఆయన ఆల్మోస్ట్ అంటే కొన్నేళ్ళంటే 10 years 15 yearsకి అతను అనిల్ అగర్వాల్ గారు లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి మేము డీలిస్ట్ అయిపోతున్నాం అని చెప్పి డీలిస్ట్ అయిపోయాడు కూడా. 2018 ఆ టైంలో డీలిస్ట్ అయిపోయారు వాళ్ళు. సో ఇప్పుడు కూడా ఏంటంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ అవ్వాలి, ప్రైవేట్ కంపెనీగా ఎదగాలి, అంటే పబ్లిక్ నుంచి ప్రైవేట్గా చేసుకొని కార్పొరేట్ గవర్నెన్స్ అది తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. సో అందువల్ల ఏంటంటే మీకున్న స్టాక్స్ మీకు ప్రాఫిట్ ఆల్రెడీ ఇప్పుడు వచ్చింది అని అనుకుంటే సెల్ చేసేసి బయటకు వచ్చేసేయండి. ఒకవేళ ఇదంతా ఎందుకు మనం బయటకు వచ్చేద్దాము, ఇప్పుడున్న దాని వరకే పర్వాలేదు, మనకు ఏదన్నా ఒక 10-20 రూపాయలు తేడా ఉంది అని అనుకుంటే యావరేజ్ చేసుకొని బయటకు వచ్చేసేయండి. ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏంటంటే కొద్దిగా వెయిట్ చేయండి. ఎందుకంటే ఎప్పుడో పాతవాళ్ళు 2018లోనో 17లోనో ఏదైనా షేర్స్ పెట్టుకొని ఉన్నవాళ్ళు ఏదన్నా అవకాశం ఉండి బిడ్డింగ్ అనేది ఇంకా పెరుగుతుందేమో, కొద్దిగా వెయిట్ చేసి చూడండి. వీళ్ళు దీనివల్ల ఏంటంటే స్టాక్ కూడా పెరిగేదానికి ఇప్పుడు 87.5 అన్నాక మళ్ళీ 90 రూపీస్ 91 రూపీస్ దాకా కూడా వెళ్ళినట్టుంది స్టాక్. అంటే ఏంటంటే ఇలాంటిది కూడా ఒకటి వాళ్ళు కంపెనీస్ చేస్తుంటాయి. అంటే ఇలా చెప్పినప్పుడు అంటే వాళ్ళు ఇన్వెస్టర్స్ కూడా వెళ్ళిపోతుందని ఏదన్నా అమౌంట్స్ పెడతాము, ఇన్వెస్ట్మెంట్స్ చేసి కొద్దిగా పెంచటము స్టాక్ని, ఇట్లా కూడా జరుగుతుంటుంది. సో ఏదన్నా పెరిగితే అట్లా పాతోళ్ళు ఏదన్నా ఒక 230, 250 దగ్గర తీసుకొని ఉన్నోళ్ళు వాళ్ళు ఒకవేళ ఏదన్నా మనకి ఇప్పుడు లాస్ అవుతాము అని అనుకున్న వాళ్ళు అంటే వాళ్ళు ఏదైనా కొద్దిగా వెయిట్ చేసి చూడండి. ఎందుకంటే బిడ్డింగ్ అనేది ఇప్పుడు ఈ రోజు రేపట్లో అయ్యేదేం కాదు. రేపు వాళ్ళు 18th May వాళ్ళు డెసిషన్ తీసుకొని బోర్డు రెజల్యూషన్ పాస్ చేసిన నెక్స్ట్ ఇదంతా కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పట్టుద్ది. అంటే 6 నెలలు పట్టుద్దా, సంవత్సరం పట్టుద్దా, 2 సంవత్సరాలు పట్టుద్దా అనేది మనం చెప్పలేము. సో అట్లాంటి ప్రాసెస్లో ఉన్నప్పుడు మంచి బిడ్డింగ్ ఏదైనా వచ్చినప్పుడు మనం అక్కడ లాస్ అవ్వకుండా మనం బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది, వాళ్ళే కొనుక్కుంటారు కాబట్టి. సో అది కొద్దిగా గమనించి కొత్తగా ఏదన్నా ప్రాఫిట్ వచ్చుంటే వాళ్ళకి ఇప్పుడున్న వాళ్ళు ఎవరన్నా తీసుకొని వాళ్ళ ప్రాఫిట్ వచ్చుంటే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు వచ్చేసేయండి. లేదా 10, 20, 30 రూపాయలు ఏదన్నా తేడా ఉంటే యావరేజ్ చేసుకొని ప్రాఫిట్ ఏదైనా బుక్ చేసుకోండి. ఎక్కువగా 100లో ఉంటే అంటే 200, 300, 250 అట్లా ఏదన్నా తేడా 200 తేడా కానీ ఉంటే 150 తేడా ఉంటే కొద్దిగా ఆగే బిడ్డింగ్ అయ్యేదాకా ఉండి సెల్ చేసుకొని బయటకు వచ్చేస్తే బెటర్ అండి. అలా బిడ్డింగ్ వాళ్ళే తీసుకుంటారు. అయితే అంత తొందరగా అయితే ఇది ప్రక్రియ అనేది అయితే జరగదు. అంత తొందరగా కూడా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఇన్వెస్టర్స్ ఉన్నారు కాబట్టి అంత తొందరగా జరగదు. సో అనిల్ అగర్వాల్ ఏంటంటే చాలా పెద్ద బిలియనర్, ఇండియా కాదు వరల్డ్లో తీసుకుంటే వరల్డ్లో ఒక టాప్ 100లో తీసుకుంటే అతను కూడా ఒక బిలియనర్. సో అందువల్ల ఏంటంటే ఆయనకి డబ్బులు ఇచ్చి కొనేసుకుంటాను, నా షేర్స్ నేనే కొనుక్కుంటాను అనే ఇది ఆలోచనలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒకవేళ ఇంకేమన్నా ఇంకో 100 రూపాయలు పెంచి 180 రూపాయలకి తీసుకుంటారేమో. కాబట్టి ఎవరు లాస్ అవ్వకూడదు కాబట్టి 150 to 100 రేంజ్ మార్జిన్ ఎవరికన్నా ఉంటే వాళ్ళు ఏదైనా కొద్దిగా వెయిట్ చేస్తే ఆ బిడ్డింగ్లో పెరిగితే మీకు మంచిది
లాభం జరుగుద్దండి. ఏదన్నా కొంతమంది ఇప్పుడు లేటెస్ట్గా ఎంటర్ అయ్యి ఏదన్నా ఇంట్రా ట్రేడింగ్ షార్ట్ సెల్లింగ్ చేసుకున్నది కామన్గా చేసుకోవచ్చు. ప్రాఫిట్ ఏదైనా బుక్ చేసుకుని ఇంకా వేరే మంచి స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ అనేది అయితే చేసుకోండి. సో వాళ్ళు ఈ వేదాంతాకు సంబంధించింది అయితే డీలిస్టింగ్ అయితే ఎవరైతే ఆందోళన చెందొద్దు. పాత వాళ్ళు అయితే మటుకు, పాత షేర్స్గా చాలా ఎక్కువ పెట్టుకున్న వాళ్ళు అయితే మటుకు కొద్దిగా బిడ్డింగ్ వచ్చేదాకా చూసుకొని ఏదన్నా మార్పులు చేర్పులు బయటికి రండి. లేదా ఇప్పుడు కొద్దిగా యావరేజ్ అన్న చేసుకొని ఎట్టింగ్ చేసుకొని బయటకు వస్తాము పర్లేదు అనుకుంటే ఒక 70-80% బయటకు వచ్చేసేయండి. మిగతాది తర్వాత చూసుకోవచ్చు. సో ఇదండి టోటల్గా. ఇప్పుడైతే కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఏదన్నా మామూలుగా ట్రేడింగ్ అనేది అయితే చేసుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే మనం అయితే ఇప్పుడు లాంగ్ టర్మ్ అనేది అయితే ఏం లేదు. ఎందుకంటే వేదాంత అనేది డీలిస్టింగ్ అవుతుంది కాబట్టి. అయితే ఇది డీలిస్టింగ్ టెంపరీ అయినా పర్మనెంట్గా అయిపోయినా అయ్యేదైతే అవుతుంది కాబట్టి అది ఎన్నేళ్ళు పడుతుంది లేదు కాబట్టి ట్రేడింగ్ అనేది అయితే చేసుకోవచ్చు. సో ఇంకా లాంగ్ టర్మ్ షేర్స్ స్టాక్ పెట్టుకోవటం ఇట్లాంటివన్నీ ఏం చేయకుండా మీరు ట్రేడింగ్ ఇంట్రా ట్రేడింగ్ చేసుకొని లేకపోతే షార్ట్ సెల్లింగ్ చేసుకొని ఇట్లాంటివి అయితే చేసుకోవచ్చు అండి. ఓకే, ఈ వేదాంతాకి సంబంధించి డీలిస్టింగ్కి సంబంధించింది అయితే డీటెయిల్స్ ఇవి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.